కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కవిత బీఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడిని పెంచుతూ ఉన్నారు సార్. మండలిలో భావోద్వేగంతో మాట్లాడారు, కన్నీళ్లు పెట్టుకుని మరీ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అన్నారు. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం అన్నారు. నెక్స్ట్ వ్యక్తిగా వెళుతూ ఉన్నాను, రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తానంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా కూడా జాగృతి ఎదుగుతుంది అని చెప్పి మండలిలోనే ప్రకటించిన పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే ఆ పేరు మార్పుకు, అలాగే జాతీయ స్థాయిలో చేసే రాజకీయానికి తాను అప్పుడే నో చెప్పాను అన్నట్లుగా మండలిలో కవిత మాట్లాడారు. ఒకసారి అదేవిధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి. అదేవిధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆర్ మైనారిటీ తెలంగాణ పాపులేషన్ టు సపోర్ట్ మీ ఇన్ మై స్టెప్ that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party, has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into farming today. So in many aspects, BRS has failed us more than. సార్, కవిత ఎన్నాళ్ళు హరీష్ రావుకో లేకపోతే జగదీష్ రెడ్డి మీద విమర్శలు చేయడం చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నైతికత లేని పార్టీ అని చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ వ్యూహాలు తప్పు అని చెప్తూ ఉన్నారు. అప్పుడే నేను ఖండించాను అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ వచ్చే ఎన్నికల లోపు పార్టీగా వస్తాను అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కవిత ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎవరికైనా ఒక రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉంది, అది రాజకీయ పార్టీ పెడుతుంది. తెలంగాణలో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకురాలు కేసీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా, తెలంగాణ జాగృతి నాయకురాలుగా షీ హాజ్ ఆర్ ఓన్ స్టాండింగ్ ఇన్ పాలిటిక్స్. అందువల్ల ఖచ్చితంగా ఆమె పాలిటిక్స్ న్యూకమర్ కాదు, తెలంగాణకు ఆమె కొత్త కాదు. అందువల్ల ఒక హక్కు ఉంది. అయితే భవిష్యత్తు గురించి ఎవరు ఊహాగానాలు చేయడం వల్ల ఫలితం లేదు. ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది నేను కాదు, నన్ను సృష్టించిన భగవంతుడే చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పగలుగుతాను, ఎలా చెప్పగలను? సో అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఏమవుతుంది అనేది. ఎందుకంటే అప్పుడు అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడతాయి. 10 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? 20 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? అందువల్ల 20 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? ఇవన్నీ మన పరిణామాలు మనం ఎప్పుడూ ఊహించలేము. సో వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్, దట్స్ అ క్వశ్చన్ ఐ హ్యావ్ నో ఆన్సర్. కానీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రజెంట్ అన్నది కనుక మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏంటి, ఒక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావాల్సింది ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ ఉండాలి. అంటే ఏ అంశం పైన ఆమె ఎవరైనా రాజకీయాలకు వెళ్తున్నారు అని. ఇప్పుడు మీకు ఆ బలమైన పొలిటికల్ నరేటివ్ వీక్ అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు కేసీఆర్ను వ్యతిరేకించడం అనే బలమైన నరేటివ్తో లాస్ట్ ఎలక్షన్స్కి ముందు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు. బీజేపీలో ఉన్న అంతర్గత పరిణామాలతో బండి సంజయ్ ఆగిపోయాడు, రేవంత్ రెడ్డికి అధికారం వచ్చేసింది. సో తెలంగాణ రాష్ట్రం కావాలి అనే ఒక బలమైన నరేటివ్తో కేసీఆర్ 2002లో తెలుగుదేశం వదిలి పార్టీ పెట్టాడు. సో పార్టీ పెట్టి 11-12 ఏళ్లకు తెలంగాణ సాకారమై 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అందువల్ల బలమైన నరేటివ్ అనేది ఎప్పుడైనా రాజకీయాల్లో కీలకం. సో ఈ కవిత బలమైన నరేటివ్ ఏంటి? ఫస్ట్, తనకు అన్యాయం జరిగింది ఫ్యామిలీలో మొదలైంది. హరీష్ రావు పార్టీని కబ్జా చేసి పెట్టుకున్నాడు, కేసీఆర్ను పక్కదారి పట్టిస్తున్నాడు,
కేసీఆర్ మంచోడే, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని మొదలుపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వమే సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని అంటున్నారు. సో ఈ అంటున్న సమయంలో ఆ నిర్ణయాలు తాను తీసుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ వదులుకుంది కనుక ఆ అస్తిత్వాన్ని తాను చేపడతాను అని అంటున్నారు. ఇది ఎంతవరకు ఈ నెరేటివ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నది క్వశ్చన్. ప్రజలు కన్విన్స్ చేయాలంటే రెండవది ఏంటంటే ఆ నెరేటివ్కు బలమైన విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉండాలి. సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించాను అన్నారు, ఆ రోజు ఇంటర్నల్గా వ్యతిరేకించారు. మీకు కీలకమైంది 1,89,000 కోట్లు ఇరిగేషన్ పైన ఖర్చు పెడితే 1 ఎకరము తెలంగాణలో పారలేదు అని. ఇది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చెప్పే విధానం. కవిత కూడా చెప్తుంది. మరి 1,89,000 కోట్లు ఖర్చు పెట్టేదాకా మీరు ఎందుకు కాముకున్నారు? 10,000 కోట్లు ఖర్చు పెట్టాక కూడా 1 ఎకరం ఎందుకు పారలేదు అనాలి కదా. ఆఖరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాక అనాలి కదా. 1,89,000 కోట్ల రూపాయలు వట్టిగా వేస్ట్ అవుతుంటే కవిత ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించిందని తెలంగాణ ప్రజలు అనుకోరా? 1,89,000 కోట్ల దాకా కూడా మౌనంగానే ఎందుకు ఉండాలి? ఓకే, ఫస్ట్ ఒక 10,000 కోట్లు ఖర్చు అయితే ఇంకా ఆశపడచ్చు, 20,000 కోట్లు, 50,00,000 కోట్లు ఖర్చు అయినా కూడా 1 ఎకరం పారకపోతే అప్పుడైనా బయటకు వచ్చేది అన్యాయం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, 1 ఎకరం పారలే అనాలి కదా. ఈ మాట అనేక మంది అంటున్నా కవిత మౌనంగా ఉన్నారు కదా. అందువల్ల ఆ బలమైన నెరేటివ్కు క్రెడిబిలిటీ అనేది రాదు. ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే కవిత మీకు 2014 తర్వాత మీ గూగుల్లో దొరుకుతుంది, చూడండి. మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరడానికి సిద్ధము. ఇది స్పష్టంగా కవిత స్టేట్మెంట్. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని కేసీఆర్ అంటున్నాడు, బీఆర్ఎస్ ఆలోచిస్తాను కదా నేను వ్యతిరేకించానన్నారు. సో అందువల్ల ఇవి ఒక రకమైన పరస్పర విరుద్ధ క్లెయిమ్స్ గా ఉన్నప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది రాదు. మూడోది, ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఎక్కడ వీక్ అయినట్టు కనిపించడం లేదు. సో బీఆర్ఎస్ భవిష్యత్తే లేదు అనే ఆర్గ్యుమెంట్తో కవిత తానే నిజమైన బీఆర్ఎస్ అని ముందుకు వస్తుంది. అది ఎంత మేరకు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఏమన్నా ఇంకా తప్పుల మీద తప్పులు చేసింది అనుకోండి, కవితకు ఆపర్చునిటీ రావచ్చేమో, మనం ఏం చెప్పగలం. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం సిచ్యువేషన్ చూస్తుంటే బీఆర్ఎస్లో ఏ బలమున్న నాయకుడు ఇప్పటి వరకు కవితతో అడుగులు వేయలేదు. సో అందువల్ల ఈ క్వశ్చన్ ఆల్రెడీ తెలంగాణ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్గా ఉంది. ఆల్రెడీ మీకు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కొత్తగా స్పేస్ ఆమె క్రియేట్ చేసుకోగలగాలి. అందులో ఒక స్పష్టత, అంటే ఒకసారి ఏమో హరీష్ రావుని టార్గెట్గా, కేసీఆర్ చుట్టూన్న వాళ్ళని టార్గెట్గా చేస్తారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీని చేస్తారు. కేసీఆర్ చాలా నాకు దేవుడు, కానీ మిగతా వాళ్ళందరే సమస్య అంటారు. కేటీఆర్ పైన వైఖరిందో చెప్పరు. ఈ గందరగోళం వల్ల ఏమవుతుందంటే ఒక అస్పష్టత ఉన్నప్పుడు ఓటరు ర్యాలీ కాడు. సో ఇవన్నీ మార్చుకొని ఒక బలమైన ఇష్యూస్ పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఎక్కడైనా ఉన్న అసంతృప్తి చెందుతున్న ప్రజానీకాన్ని, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ర్యాలీ చేయలేకపోయినప్పుడు, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా కవితకు ఆ స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ కనుక ఫ్యూచర్లో పట్టుకోగలిగితే నీకు ఎప్పుడు కూడా లీడర్లు పార్టీలను సృష్టించరు, ఇష్యూస్ పార్టీలను సృష్టిస్తాయి. ఒక్కసారి ఇష్యూస్ కనుక సరిగా పట్టుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి కాస్త కరెన్సీ పెరుగుతుంది. లేనప్పుడు ఇప్పుడున్న అస్పష్ట రాజకీయ చిత్రం, ఎవరు టార్గెటో తెలియదు, ఏది టార్గెటో తెలియదు, చరిత్రను టార్గెట్ చేసుకొని 11 ఏళ్ల పాటు తాను భాగస్వామిగా, 11 ఏళ్ళ కదా, ఈవెన్ ఉద్యమ టైంలో గురించి కూడా చెప్తున్నారు, 20 ఏళ్ళుగా 2 దశాబ్దాల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు సడన్ గా నేను వాటన్నిటిని వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెడితే అది ఎంత మేరకు విశ్వాసాన్ని ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎంగా చేయగలిగేది ఏంటంటే ఏ అంశాల పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, ఏ రాజకీయ పార్టీ దాన్ని టేకప్ చేయడం లేదనుకోండి, అప్పుడు కవితకు డెఫినెట్గా అవకాశం ఉంటుంది ఆ అంశం పట్టుకోవడానికి. అలాంటి అంశాలను గుర్తించి ర్యాలీ చేయగలగాలి. అది ఏ రంగాలను, ఏ ఇష్యూస్ను, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను, ఏ డైమెన్షన్ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, రాజకీయ పార్టీలు ఆ అసంతృప్తిని రిప్రజెంట్ చేయలేకపోతున్నాయి, రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాయి అనే అంశం పైన ఆధారపడుతుంది. లేకపోతే జనరల్ సూత్రీకరణలతో ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు.
సో తెలంగాణ అస్తిత్వానికి తానే అది అసలు సిసల వారసులను బీఆర్ఎస్ నాశనమైంది కనుక తనకు ఓటేయమనో ఈ ఆర్గ్యుమెంట్స్ పెద్దగా ఫలిస్తాయని అనుకోరు. సో షీ హాస్ టు ఐడెంటిఫై ఎ నరేటివ్, షీ హాస్ టు కార్వ్ అవుట్ ఎ స్పేస్ ఫర్ హర్ సెల్ఫ్. అప్పుడు ఏమైనా రాజకీయాల్లో ఉనికి వస్తుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే అంటూ ఉన్నారు ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యల మీద డెన్మార్క్ స్పందించింది సార్, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గ్రీన్లాండ్ మీద మీ పెత్తనం ఏంటి అనేది డెన్మార్క్ వెర్షన్. ఇక్కడ డెన్మార్క్ అండ్ అమెరికా ఈ రెండు కూడా నాటో దేశాలే కదా సార్. అంటే నాటో దేశాల కూటమిలో ఏదైనా ఒక దేశం మీద దాడి జరిగితే మిగిలిన దేశాలు తమ మీద జరిగిన దాడిగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు నాటో కూటమిలోని రెండు దేశాలు అమెరికా డెన్మార్క్ మీద దాడి చేస్తే మరి నాటో భౌతవ్యం ఏంటి సార్? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. 1949లో నాటో ఏర్పడింది. అప్పుడు సోవియట్ యూనియన్ సెకండ్ వరల్డ్ వార్ లో సోవియట్ బ్లాక్ ఏర్పడినప్పుడు సోవియట్ డామినేషన్ కు కౌంటర్ గా నాటో ఏర్పడింది. సో సోవియట్ నాయకత్వంలో వార్సా కూటమి ఉండేది. మీకు అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా యూరప్ల వెస్టర్న్ యూరప్ల సంయుక్త భాగస్వామ్యంతో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ ఏర్పడింది. సో ఏర్పడినప్పుడు ఈ నాటోలోని కీలకమైన ప్రొవిజన్ ఆర్టికల్ ఏంటంటే, మీరు అన్నట్లు ఒక దేశంపై దాడి జరిగితే మిగతా సభ్య దేశాలన్నీ తమ పైన దాడి జరిగినట్టుగానే భావిస్తాయి. ఇంతవరకు బయట వారు దాడి చేస్తే క్లారిటీ ఉంది. నాటోలో లేని కంట్రీ ఏదైనా నాటో సభ్య దేశంపై అటాక్ చేస్తే మిగతా దేశాలని కలిసి వస్తాయి. ఇప్పుడు నాటోలోనే ఒక సభ్య దేశం మరో సభ్య దేశంపై దాడి చేస్తే ఏం కావాలి? న్యాయంగా అయితే ఆ దేశాన్ని కూడా డిఫెండ్ చేయాలి. ఎవరు అటాక్ చేశారంతో సంబంధం లేదు. నాటోలోని ఎనీ మెంబర్ కంట్రీ అటాక్ గురైతే మిగతా మెంబర్స్ పైన బాధ్యత ఏంటంటే దాన్ని డిఫెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ అ క్లియర్ పొజిషన్ ఆఫ్ నాటో. ఎవరు దాడి చేశారన్న దాంతో సంబంధం లేదు. దాడికి గురైన దేశానికి రక్షణగా మిగతా వారు రావాలి. ఇప్పుడు డెన్మార్క్ పైన దాడి చేస్తామని ట్రంప్ ఓపెన్ గా బెదిరిస్తున్నాడు. అసలు నిన్న స్టీవెన్ మిల్లర్ అని డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చెప్పింది ఏంటంటే, అసలు మమ్మల్ని ఎదుర్కొనేవాడు ఎవడున్నాడు నాటోలో? అమెరికాను క్వశ్చన్ చేసి అమెరికాతో పోరాడగలిగే వాళ్ళు ఎవరున్నారు? ట్రంప్ బహిరంగంగా చెప్పాడు, వీ నీడ్ గ్రీన్ ల్యాండ్, మాకు కావాల్సిందే గ్రీన్లాండ్. డెన్మార్క్ ఎందుకు? డెన్మార్క్ ఏం హక్కు ఉందని కూడా అంటున్నాడు. సో గ్రీన్లాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. అటానమస్ రీజన్ గా ఉండొచ్చు, అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా డెన్మార్క్ దేశంలో భాగంగా గ్రీన్లాండ్ ఉంది. సొంత ప్రభుత్వం ఉంటుంది, సొంత పార్లమెంట్ ఉంటుంది, సొంత ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కానీ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెన్మార్క్. అది డెన్మార్క్ చెప్పడమే కాదు, గ్రీన్లాండ్ కూడా చెప్తుంది. పోనీ డెన్మార్క్ ఏమో పార్ట్ ఆఫ్ డెన్మార్క్ అంటోంది, గ్రీన్లాండ్ ఏమో కాదు నేను వేరంటోంది. బయట వాడు ఎవరన్నా గ్రీన్లాండ్ మద్దతుగా వచ్చారంటే అర్థం ఉంది. ఇది చైనా తైవాన్ ఉంది. ఉదాహరణకు తైవాన్ స్వతంత్ర దేశం అని తైవాన్ భావిస్తోంది, లేదు మా దేశంలో భాగమని చైనా భావిస్తోంది. అప్పుడు ఏమైనా తైవాన్ మద్దతుగా ఎవరన్నా వస్తే అదొక లాజిక్. ఇక్కడ గ్రీన్లాండ్ మా దేశం అని డెన్మార్క్ అంటుంది, అవును మేము డెన్మార్క్ లో భాగమే అని గ్రీన్లాండ్ అంటుంది. కానీ బయట ఉన్న ట్రంప్ అంటాడు కాదు కాదు డెన్మార్క్ ఏమక్కుంది మాదే అంటాడు, మేము తీసేసుకుంటా ఉంటున్నాడు. ఇప్పటికీ డెన్మార్క్ అయితే తీవ్రంగా ఖండించింది. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా చెప్పింది, దిస్ విల్ బి ది ఎండ్ ఆఫ్ నాటో. ఎందుకంటే నాటోలోని సభ్య దేశాలని బయటి వారి దాడి నుంచి అందరూ కలిసి కాపాడాలనే ఒక సిద్ధాంతం పైన నాటో ఏర్పడింది. నాటోలోని ఒక సభ్య దేశమే ఒక బలహీనమైన సభ్య దేశంతో పైన దాడి చేస్తే ఏం చేయాలో నాటో నిబంధనలు ఎక్కడా లేదు, అది ఊహించలేదు కూడా నాటో. ఇప్పుడు అదే జరిగితే ఇట్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ నాటో. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక నాటో లేదు, ఇంకా నాటో ఇక. సో నాటో అనేది ప్రసక్తి ఉత్పన్నం కాదు, దిస్ ది ఎండ్ ఆఫ్ నాటో. విచిత్రం ఏంటంటే నాటి సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో ఇప్పుడు ప్రజెంట్ రష్యాకు వ్యతిరేకంగా ఆపరేట్ చేస్తున్న నాటో పతనమైతే లాభపడేది రష్యా, చైనా. సో మీకు అమెరికా ఎవరికి వ్యతిరేకంగానైతే నాటో నిర్మించిందో వారికి ఉపయోగపడే రీతిలో ఇప్పుడు అడుగులు వేస్తోంది. మీకు రష్యా ఉక్రెయిన్ పై వార్ చేసడానికి కారణం ఏంటి? మీరు గార్బచోవ్తో కాలంలో అమెరికా
రష్యాకి ఇచ్చిన హామీ ఏంటి, మీరు టువర్డ్స్ ఈస్టర్న్ యూరప్ మేము ఎక్స్పాండ్ కాము అని హామీ ఇచ్చారు. అండర్స్టాండింగ్ అది. ఆ అండర్స్టాండింగ్ ను ఉల్లంఘిస్తూ నాటో ఈస్టర్న్ వైపుగా ఎక్స్పాండ్ అవుతూ అనేక గత సోవియట్ అనుకూలంగా ఉన్న మాజీ తూర్పు యూరప్లోని దేశాలు, సోవియట్ ఉన్న రోజుల్లో సోవియట్ మిత్ర దేశాలన్నీ ఒక్కొక్కటి నాటోలో చేరుతూ వచ్చాయి. చివరకు ఉక్రెయిన్ దాకా వచ్చే వరకు ఇట్ వాజ్ అ రెడ్ లైన్. సో పుటిన్ వార్న్ చేసిందంటే మా పొలిమేరల్లో నాటో వచ్చి ఉంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు, ఇది మా దేశ భద్రతకు సంబంధించిన అంశం, ఉక్రెయిన్ న్యూట్రల్ గా ఉండాలి, ఉక్రెయిన్ బఫర్ జోన్ గా ఉండాలి, అంటే నాటోకు రష్యాకు మధ్య బఫర్ జోన్ గా ఉక్రెయిన్ ఉండాలి అని పుటిన్ అటాక్ చేశాడు. అంటే నాటో ఎక్స్పాన్షన్ వాజ్ ద రీజన్ ఫర్ పుటిన్స్ వార్ ఆన్ ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధానికి కారణం నాటో విస్తరణ. ఇప్పుడు ఆ నాటో విస్తరణ కాదు, నాటో ఉనికియే ప్రమాదంలో పడుతోంది డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల. అంటే అది క్లియర్ గా రష్యాకు పైచేయి ఇవ్వటానికి ఇది అవకాశం ఉంటుంది. ఇక మీకు జర్మన్ ఛాన్సలర్ ఓపెన్ గానే చెప్పాడు, ఖచ్చితంగా నాటోలో ఒక సభ్య దేశం డెన్మార్క్ పైన దాడి చేస్తే డెన్మార్క్ డిఫెండ్ చేయాల్సిందే అని అన్నాడు. అమెరికాపై ఫైట్ చేస్తామన్న పదం వాడలేదు, కానీ డెన్మార్క్ ను డిఫెండ్ చేయాల్సిందని. ట్రంప్ కామెంట్స్ పైన 7 నాటో సభ్య దేశాలు రియాక్ట్ అయ్యాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, డెన్మార్క్. ఈ 7 కంట్రీస్ స్పష్టంగా 3 అంశాలు చెప్పారు. మొదటిది, గ్రీన్లాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్, ఇది మొదటిది. రెండవది, డెన్మార్క్ కు రక్షణగా మిగతా దేశాలు రావాల్సిందే, నా డెన్మార్క్ పై దాడి చేస్తే మిగతా వాళ్ళు రావాల్సిందే అని చెప్తూ డెన్మార్క్ లో గ్రీన్లాండ్ భవిష్యత్తును గ్రీన్లాండ్ డెన్మార్క్ నిర్ణయించుకుంటాయి తప్ప బయట వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పారు. మూడవది ఇంట్రెస్టింగ్ ఏం చెప్పారు, అక్కడ మాత్రం రాజీ, అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంత బహిరంగంగా బెదిరిస్తుంటే, మమ్మల్ని నాటోలో అడ్డుకునే బడగాడు ఎవడున్నాడు అని సవాల్ చేస్తుంటే చాలా సౌమ్యంగా ఈ నాటో అనే వ్యవస్థకు అమెరికా కూడా మూలస్తంభమే. సో డెన్మార్క్ ను కాపాడే అంశంలో అమెరికాకు కూడా బాధ్యత ఉంటుంది, అంతర్జాతీయ చట్టాలను అందరము కలిసి గౌరవించాలి అంటూ చాలా రీకన్సిలియేటరీగా మెత్తగా ట్రంప్ను ఒప్పించే ట్రంప్ కోపం రాకుండా ఆచితూచి 7 కంట్రీస్ స్టేట్మెంట్ ఇచ్చాయి. ఎందుకంత అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఇప్పటి వరకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్, జపాన్ టోటల్ గా అమెరికా పైన ఆధారపడుతూ వచ్చాయి. దే హావ్ అవుట్సోర్స్ ది నేషనల్ సెక్యూరిటీ టు అమెరికా. అవి చేసిన మిస్టేక్స్ అవి. సో దాని ప్రభావం ఇవాళ మనం ప్రపంచంలో చూస్తున్నాం. చైనా నుంచి తనను కాపాడుతుందని అమెరికా కాపాడుతుంది జపాన్ అనుకున్నది, ఇజ్రాయెల్ నుంచి తమను కాపాడుతుంది అమెరికా అని అరబ్ దేశాలు అనుకున్నాయి, రష్యా నుంచి తమను కాపాడుతాయని యూరోపియన్ దేశాలు అనుకున్నాయి. కానీ ఇవన్నీ ఒక్కొక్కటి షాటర్ అవుతున్నాయి. మీకు ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేయడంతో బయటపడింది, ఇజ్రాయెల్ నుంచి అరబ్ దేశాలను అమెరికా కాపాడదు అని. దాని పర్యవసనంగా ఏం జరిగింది, అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా 40 ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమై చర్చించాయి. సౌదీ అరేబియాకు పాకిస్తాన్కు మధ్య మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. సో అందువల్ల అమెరికా తమల్ని కాపాడవనే భావన ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు జపాన్ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే జపాన్ ఇప్పటికే అమెరికా బెదిరిస్తూ వస్తుంది, మీకు ఎందుకు మేము రక్షణ కల్పించాలని. ఇక ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో యూరప్ తన రక్షణ తానే చూసుకోవాలి, తమ డిఫెన్స్ బడ్జెట్ 2% పెంచుకోవాలి అన్నారు. సెకండ్ టర్మ్ వచ్చే వరకు 5% పెంచుకోవాలన్నారు. ఇప్పుడైతే ఏకంగా రష్యాకు అనుకూలంగా, పుటిన్కి అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఈ నాటోలో భాగస్వామి అయిన డెన్మార్క్ ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నాటో ఏం చేయాలి, ఏం చేయగలుగుతుంది? ఎందుకు మరి 7 కంట్రీస్ నుండి కూడా చాలా సౌమ్యంగా మాట్లాడాలంటే రియాలిటీ ఏంటంటే 2024లో నాటో బడ్జెట్ $1.47 ట్రిలియన్, $1,47,000 కోట్ల. ఇందులో $967 బిలియన్ అమెరికా బడ్జెట్. అంటే నాటో బడ్జెట్ లో 66% అమెరికానే పెట్టుకుంటుంది. నాటో బడ్జెట్ లో 66% అమెరికానే పెట్టుకుంటుంది. ఇక అమెరికాను ఎదిరించి ప్రశ్నించి నిలబడగలిగే ధైర్యం మిగతా సభ్యులకే ఉంటుంది, పేరుకు ప్రాక్టికల్ గా. అందుకే కదా ట్రంప్ అనేది మేమెందుకు మీ భద్రత చూసుకోవాలి, మీరు చూసుకోవాలి అన్నాడు. కాదంటే మేము చెప్పినట్టు వినాలి అంటున్నాడు. మేము పైసలు పెడుతున్నాం కదా, మేమే చెప్పినట్టు. మరి అమెరికా ఎందుకు పైసలు పెడుతూ వచ్చింది? ఏదో అమెరికా దాతృత్వం చేయలే,
అమెరికా తన వ్యూహాత్మక ఆధిపత్యం కొరకు, ప్రపంచంలో తనకు తిరుగులేని స్ట్రాటజిక్ డామినేషన్ కొరకు అమెరికా ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ఆ మిలిటరీ డామినేషన్ కదా అమెరికాకు ఉక్రెయిన్లో ఖనిజ సంపద అయినా, పాకిస్తాన్లో ఖనిజ సంపద అయినా, మీకు ఇప్పుడు రేపు వెనుజులాలో ఖనిజ సంపద అయినా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, లిబియాలో ఆయిల్ సంపద, ఇవంతా అమెరికాకి ఎందుకు దక్కుతున్నాయి? అమెరికన్ కంపెనీలకి ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటంటే ఈ స్ట్రాటజిక్ డామినేషన్ వల్ల. అంటే $967 బిలియన్ నాటోకు డిఫెన్స్ గా కంట్రిబ్యూట్ చేసి 66% మేమే కంట్రిబ్యూట్ అంటున్నారు. అదేమీ దాతృత్వం చేస్తున్న పని కాదు. మిలిటరీ డామినేషన్ ఎన్ష్యూర్ చేసుకోవడం ద్వారా ఎకనామిక్ డామినేషన్ ఉంటుంది. ఇవాళ డాలర్ బలహీనపడుతున్నా కూడా ఇప్పటికీ డాలర్కు ప్రపంచ వ్యవస్థ కరెంట్ మానిటరీ సిస్టమ్ పైన ఎందుకు అంత డామినేషను? వేరే వాడు ఎందుకు ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతారు? బికాస్ ఆఫ్ అమెరికన్ మిలిటరీ డామినేషన్. ఇదేదో అమెరికా ఏదో యూరోప్ మీద ప్రేమతో పెడుతున్న ఖర్చు కాదు. తన మిలిటరీ డామినేషన్ ద్వారా తన ఎకనామిక్ డామినేషన్ కాపాడుకోవచ్చు అనే లక్ష్యంతో పెడుతుంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? అదేదో తేరగా ఉచితంగా పెడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. బట్ ప్రాక్టికల్ రియాలిటీ ఏంటి? నాటో ఎవరి మీద అటాక్ చేయాలి? నాటోలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. నాటో బడ్జెట్ కు 66% కంట్రిబ్యూట్ చేస్తున్న దేశం అమెరికా. ఆ దేశం పైన మిగతా అన్ని సభ్య దేశాలు కలిపితే 34%. వాళ్ళంతా కలిసి నాటోలో అమెరికా పైన ఏం అటాక్ చేస్తారు? అప్పుడు ఏం జరుగుతుంది? నాటో విల్ బి ద క్లోజ్, నాటో విల్ క్లోజ్ ఆటోమేటిక్ గా. అప్పుడు వారికి ఇంకో మార్గం ఏముంటుంది? చైనాతో, రష్యాతో కలిసి ఈ దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడాలి తప్ప. మీరు చూడండి, జరగబోయే కాలంలో దిస్ విల్ బి ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ అమెరికన్ డామినేషన్ అని కూడా విశ్లేషణలు వస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అమెరికన్ ఎక్సెప్షనలిజం ముగిసింది. ఇక అమెరికా ఆధిపత్యానికి బీటలు వారడం మొదలైంది అని. ఎందుకంటే ఇంకో మార్గం లేదు. ఇప్పుడు వెనుజులా ఎక్కడికి పోయింది? వెనుజులా పైన అమెరికా అటాక్ చేయడం మొదలుపెట్టి 2000 నుంచే మీకు హ్యూగో చావెస్ వెనుజులా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అమెరికా ప్రెషర్ చేస్తుంది. ఎక్కడికి పోయింది మరి వెనుజులా? అనివార్యంగా చైనా దగ్గరికి పోయింది, రష్యా దగ్గరికి పోయింది. నార్త్ కొరియా పైన అమెరికా ఒత్తిడి. నార్త్ కొరియా ఎక్కడికి పోయింది? చైనా దగ్గరికి పోయింది, రష్యాకి పోయింది. ఆఫ్ఘనిస్తాన్ పైన తాలిబాన్ల పైన ఒత్తిడి. వాళ్ళు ఎక్కడికి పోయారు? వాళ్ళు చైనా దగ్గర పోయారు, రష్యా దగ్గరికి పోయారు. ఇరాన్ పైన, సిరియా పైన ఒత్తిడి. వాళ్ళు ఎక్కడికి పోయారు? రష్యా అండ్ చైనా దగ్గరికి పోయారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతదేశం పైన 50% టారిఫ్లు విధించి భారతదేశాన్ని నోటికొచ్చిన ట్రంప్ మాట్లాడుతుంటే మనం ఎక్కడికి పోయాము? అప్పటి వరకు 7 ఏళ్లుగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అటెండ్ కానీ నరేంద్ర మోడీ అటెండ్ అయ్యాడు. చైనాతో సైద్ధాంతిక విభేదాలు, యాంటీ కమ్యూనిస్ట్ భావజాలం ఉండి కూడా కమ్యూనిస్టు చైనాకు మోడీ పరుగులు తీశారు కదా. సో ఎన్నిసార్లు జయశంకర్ వెళ్ళాడు, ఎన్నిసార్లు రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మోడీ, పుటిన్, జింపింగ్ల ఫోటోలు ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే ఇండియా కూడా అమెరికా ఒత్తిడి చేస్తే ఎక్కడికి వెళ్ళింది? రష్యా, చైనా దగ్గరికి వెళ్ళింది. సో రేపు జరగబోయే పరిణామాలు ఏంటి? మిగిలింది యూరోపే. సో రేపు డెన్మార్క్ను కాపాడాల్సిన అమెరికానే డెన్మార్క్ని మింగేస్తా అంటే యూరోప్కు ఇప్పటి వరకు 49 నుంచి ఇప్పటి వరకు రక్షణ కవచంగా యూరోప్ ఉన్న అమెరికానే నేను కంచే చేను వేస్తానంటే యూరోప్ ఎక్కడికి పోవాలి? ఇమీడియట్ గా రష్యాతో ఘర్షణ ఉంది కనుక చైనాతో పోవాలి, ఇంకో మార్గం లేదు. సో రేపు భవిష్యత్తులో కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ రీఆర్డరింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్. అంటే ఇవాళ కాకపోయినా 10 ఏళ్లకు 20 ఏళ్ళకైనా జరిగేది ఏంటి? ఇలాగే అమెరికా విధానం కొనసాగితే అమెరికాకు వ్యతిరేకంగా యూరప్, రష్యా, చైనా, ఈవెన్ అవసరం వస్తే ఇండియా కూడా కలవాల్సిందే. అందుకే మీకు చూడండి, మన పైన అమెరికా ఒత్తిడి కనుక ట్రైకా, రష్యా, ఇండియా, చైనా సమిట్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుంది? అమెరికా బలవంతుడే, కానీ బలవంతుడ తనకేమని అనుకున్న సర్పాన్ని చలిచీమల చేత బట్టి చావక సుమతి అని డొనాల్డ్ ట్రంప్ కు సుమతి శతకాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తే అప్పుడేమైనా అర్థమవుతుందేమో. ఎంతటి బలవంతుడైనా చలిచీమలన్నీ చేత చిక్కితే ఏమి చేయలేడు, ఇంపాసిబుల్. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నేచర్ కదా. నేచర్ లో మనం చూస్తుంటాం ఇలాంటివి. సో అందువల్ల మీకు అందుకే చాలా కొంతమంది విశ్లేషకులు చెప్పేది మధురావును కిడ్నాప్ చేయడం అనేది ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ద యుఎస్ డామినేషన్. షార్ట్ టర్మ్ లో అమెరికా పైచేయి సాధించినట్టు కనిపించవచ్చు, గెలిచినట్టు కనిపించవచ్చు, కానీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు క్యూబా, కొలంబియా, మెక్సికో ఈ దేశాలను కూడా హెచ్చరించారు. వాళ్ళందరూ ఎక్కడికి పోతారు?
ఇంకో మార్గమే లేదు కదా. చైనా దగ్గర ఎక్కువ, రష్యా దగ్గర పోవాల్సిందే. ఎందుకంటే అమెరికా దాడి చేస్తుంది, కాపాడగలిగేవాడు ఎవరు? సో కొంత గొప్ప రిమోట్ గానైనా కాపాడగలిగేవారు చైనా, రష్యాలే. అందువల్ల చైనా మీకు అమెరికా చైనా పైన వాణిజ్య యుద్ధం ప్రకటించింది, రష్యా పైన ఉక్రెయిన్ విషయంలో వార్ పట్టింది. మీరు చూడండి, ఈ రెండు దేశాలు ఏకమైనా లేవు అమెరికాకు వ్యతిరేకంగా. సో మీకు ఎందుకంటే జామెట్రీలో సూత్రం ఏంటి? ద సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. సో పొలిటికల్ జామెట్రీలో కూడా అది రిఫ్లెక్ట్ కావాల్సిందే. రాజకీయ రేఖాగణితంలో కూడా ఏమవుతుంది, అమెరికాను ఎదుర్కోవటానికి మిగతా వలేకం కావాల్సింది. సో యుఎస్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మ్యాచ్ గా మారిపోతుంది. ఇంకో మార్గమే ఉండదు. అది ఇవాళ జరగకపోయినా రేపు జరగక అనివార్య పరిస్థితి తెస్తారు. ఎందుకంటే తనను ఇప్పటిదాకా రక్షిస్తాననుకున్నా, కాపాడుతుందనుకున్నా అమెరికాయే తనను బింగేస్తుంటే ఇంకెక్కడికి పోతుంది? ఇంకా మార్గమే లేదు కదా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. వెనిజులాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు మదురోను ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత మీకు కూడా ఇదే గతి పడుతుంది అంటూ కొలంబియా, మెక్సికో అండ్ క్యూబా దేశాలను ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి. అలాగే ఇరాన్ పై కూడా దాడి చేయొచ్చు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక గ్రీన్లాండ్ మాకు కావాల్సిందేనంటూ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. ఈ పరిణామాలన్నీ చూస్తే అమెరికా అనుసరిస్తున్న ఫార్ములా ఏంటి? చాలా సింపుల్ ఫార్ములా. మొదలు క్రియేట్ నరేటివ్, ఒక నరేటివ్ క్రియేట్ చేస్తారు. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ వద్ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి. వెనిజులా అధ్యక్షుడు మదురో డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో పనామా చైనాకు అప్పచెప్తోంది. సో కొలంబియా అధ్యక్షుడు కొకేన్ అమెరికాలోకి పంపిస్తున్నాడు. ఇలా ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. ఫస్ట్ గ్రీన్లాండ్ మా దేశ భద్రతకు అవసరము. సో ఒకసారి నరేటివ్ బిల్డ్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాడో ఆ నరేటివ్ కు అనుగుణంగా, ఆ ట్యూన్ కు అనుగుణంగా ఆ దేశాలు డాన్స్ చేయాలి. డాన్స్ చేస్తే ఇబ్బంది ఏమి లేదు. డాన్స్ చేయవు సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీస్ ఏవి చేయవు. చేయనప్పుడు ఏం చేస్తాడు, వెంటనే శాంక్షన్స్ విధిస్తుంది. ఇప్పుడు నార్త్ కొరియా పైన ఇలాగే దశాబ్దాలుగా శాంక్షన్స్ ఉన్నాయి, ఇరాన్ పైన ఉన్నాయి, క్యూబా పైన ఉన్నాయి, రష్యా పైన ఉన్నాయి. ప్రపంచంలో అమెరికా శాంక్షన్స్ అనేక దేశాల పైన, ఒక దేశం మీద కాదు. సో రెండవ స్టేజ్ శాంక్షన్స్ విధిస్తాడు. సెకండ్ ఫార్ములా 2 అంటే నరేటివ్ కు అనుకూలంగా ట్యూన్ కానివాడు. మూడవది, ఒకసారి శాంక్షన్స్ విధించినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో డిస్కంటెంట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కారణాలు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ప్రజలు అనుభవించాల్సిందే కదా. సో ఒకసారి ఆ ప్రజల్లో అసంతృప్తి పెళ్ళిబుక్కుతుంది. దానికి పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇరాన్లో జరిగింది అదే కదా. ఇరాన్ కరెన్సీ 2025లో 60% వాల్యూ కోల్పోయింది. ఇరాన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవాళ 65 to 70% రీచ్ అయింది. హెల్త్ అండ్ మెడిసిన్ ఇన్ఫ్లేషన్ 50% రీచ్ అయింది. నార్మల్ ఇన్ఫ్లేషన్ 40% దాటింది. ఇరాన్లో -2.8% ఎకనామిక్ గ్రోత్ రేట్. సో స్టాగ్ఫ్లేషన్ అంటారు, ఒకసారి వృద్ధి పడిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమవుతుంది. దాని నుంచి ప్రజల్లో అసంతృప్తి పెరిగి రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు వారికి అండగా అమెరికా రగళ్ళు దిగుతుంది. మీకు క్యూబాలో అదే చేశారు, వెనిజులాలో అదే చేశారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ స్పైయింగ్ ఏజెన్సీ నోటోరియస్, అది ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నామని ప్రకటించేశారు. సో అమెరికా కూడా ప్రకటించింది, నిరసనకారుల పైన మీరు తుపాకీ ఎక్కబడితే వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అండ్ రెడీ టు గో అని ప్రకటించాడు. అందువల్ల అసంతృప్తి, ఆంక్షల వల్ల అసంతృప్తి సృష్టించబడుతుంటే ఆ అసంతృప్తి అగ్నికి ఆజ్యం పోయడము, ఆ అసంతృప్తి చెందుతున్న ప్రజలకు మేమే అండా అని చెప్పి రంగంలో దిగడం, ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ ఫార్ములా ఏంటంటే అప్పుడు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు కనుక అక్కడున్న ప్రభుత్వాలను కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా దెబ్బతీయడం. అంటే ఇప్పుడు మీకు చిలీలో సిఐ ఆపరేషన్తో అలెండీని చిలియన్ ప్రెసిడెంటే చంపేశారు. ఇప్పుడు వెనిజులాలో కూడా అంతే, సిఐ ఆపరేషన్ అది. సో బదులోడు కిడ్నాప్ చేయడం. గతంలో పనామా ప్రెసిడెంట్ని అలాగే చేశారు, సద్దాం హుస్సేన్ అలాగే చంపేశారు, గడాఫీని అలాగే చంపేశారు. సో ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటంటే అసంతృప్తి చెందుతున్న, అన్పాపులర్ అవుతున్న ప్రభుత్వాలను తొలగించి అక్కడ తమ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఫోర్త్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే అలా సాధ్యం కానప్పుడు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు,
ఇప్పుడు హ్యూగో చావేజ్ ను ఇలాగే మిలిటరీ తిరుగుబాటు ద్వారా తొలగించారు. విత్ ఇన్ 48 hours చావేజ్ ను మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో పైన అనేక సార్లు సిఐఏ హత్యా ప్రయత్నాన్ని ప్రయత్నించింది, కానీ ఫిడెల్ కాస్ట్రోను ఏం చేయలేకపోయారు. సో ఎన్నిసార్లు చేశారో కూడా తెలియదు. సో అందుకే ఫిడెల్ కాస్ట్రో ఆ దేశ ప్రజలకు అంతగా స్ఫూర్తిదాతగా, ప్రపంచ ప్రజానీకానికి కూడా స్ఫూర్తిదాతగా నిలవటానికి కారణం ఏంటంటే ఆయన పైన జరిగిన హత్యా ప్రయత్నాలు ఎవరిపైన జరగలేదు, ప్రపంచంలో ఏ నాయకుడి పైన జరగలేదు. కోల్డ్ వార్ పీరియడ్లో మా దేశ సంరక్షణకు విధి మమ్మల్ని తుది సైనికులుగా నిర్ణయిస్తే మా తుది రక్తపు బొట్టువైన దారపోసి మా దేశాన్ని కాపాడుకుంటా ఉన్నాడు. అంటే అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఫిడెల్ కాస్ట్రోది. మా దేశ సంరక్షణలో విధి మమ్మల్ని తుది సైనికులుగా నిర్ణయిస్తే మా తుది రక్తపు బొట్టువైన దారపోసి మా దేశాన్ని మేము కాపాడుకుంటా ఉన్నాడు. సో అలా మీకు హ్యూగో చావెజ్ నుంచి ఫిడెల్ కాస్ట్రో వరకు అనేక మంది దేశాధినేతలు అమెరికా కుట్రల్ని తప్పించుకొని నిలబడగలిగారు. అప్పుడు ఏం చేస్తారు, నిలబడ్డప్పుడు మరి నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, 6వది అంటే మీకు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్, బలాన్ని ప్రదర్శిస్తుంటాడు. సో మీకు క్యూబా చుట్టూ ఉన్న దిగ్బంధనం, వెనుజులా చుట్టూ దిగ్బంధం, బహిరంగంగా అప్పుడు కొలంబియా నాయకుని హెచ్చరించడం, మెక్సికోను హెచ్చరించడం, గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ హెచ్చరించడం, అసలు నేను ఎవరు కాపాడుతారో చూసుకుందాం, అసలు నాటోలో మాకవడు ఎదురున్నాడు, మేమే కదా నాటో అని చెప్పడం, ఇదంతా డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్. లాక్మెన్ లోడెడ్ అండ్ రెడీ టు గో అని చెప్పడము. అప్పటికీ కూడా వాళ్ళు దిగిరాకపోతే 7th డైమెన్షన్ యాక్షన్. సో ఇప్పుడు మీకు వెనుజులాలో ఒక రకమైన యాక్షన్ చూసాం, ఇరాక్లో ఒక రకమైన యాక్షన్ చూసాం, లిబియాలో ఒక రకమైన యాక్షన్ చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో యాక్షన్ చూసాం. సో ఇలా యాక్షన్. మరి యాక్షన్ తర్వాత ఏంటి, 8వది పోస్ట్ యాక్షన్. ఏమవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో తోకముడిచి 20 ఏళ్లకు తాలిబాన్ అప్పచెప్పి వెళ్ళిపోవడం, అది మళ్ళీ దట్స్ ది నెక్స్ట్ పోస్ట్ యాక్షన్. సో ఇప్పుడు రేపు లిబియాలో 2గా దేశాన్ని విడగొట్టి ఆ 2 దేశ ప్రభుత్వాలతో ఇప్పుడు అమెరికా సంబంధాలు పెట్టుకుంటోంది. సో ఇలా ఒక్కొక్క కంట్రీలో అక్కడున్న సిచ్యువేషన్తో దాన్ని వదిలేయడం. సిరియాలో బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కూల్చి అల్ షరాను అధికారులకు తెచ్చి ఇప్పుడు అల్ షరా లాంటి అల్ ఖైదా, ఐసిస్తో సంబంధాలున్న తీవ్రవాదితో ట్రంప్ సంబంధాలు పెట్టుకోవడం. సో ఇది 8 పోస్ట్ యాక్షన్లో ఏం జరుగుతారంటే పట్టుకుంటే జుట్టు లేకపోతే కాళ్ళు, వదిలేస్తే తిరగబడితే వదిలేస్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి వెళ్ళిపోయారు, లేదు తిరగబడలేకో పట్టుకుంటారు. సో ఇది పోస్ట్ యాక్షన్. సో అందువల్ల ఈ 8 ఫ్యాక్టర్స్ చాలా క్లియర్గా అమెరికన్ ఫార్ములాలో కనబడుతూనే ఉంది కదా మనకు. 9th ఏమవుతుంది, దీని పర్యవసనాలు. ఇక అమెరికా చేసేది 8 పనులు, మిగతా 2 పరిణామాలు. మొదటిదేమో 8 పనులు, 2 పరిణామాలు. 9వ పరిణామం ఏంటి అంటే గందరగోళము, క్యావోస్ క్రియేట్ అవుతుంది, అస్థిరత క్రియేట్ అవుతుంది, అభద్రత క్రియేట్ అవుతుంది. దాని నుంచి మీకు ఒక అల్ ఖైదా పుడుతుంది, ఒక ఐసిస్ పుడుతుంది. మీకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అల్ ఖైదా పుట్టింది, ఇరాక్ నుంచి ఐసిస్ పుట్టింది. మళ్ళీ అమెరికానే అది ప్రమాదకరంగా మారి అమెరికాకే థ్రెట్ గా మారిపోతుంది. ఇది 9th, అంటే ద డిస్ట్రక్టివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 8 ఫ్యాక్టర్స్. 10th ఏమవుతుందంటే న్యూట్రల్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాల మధ్య కలుస్తాయి. దానికి ఉదాహరణే రష్యా చైనా కలవడము, మీకు చైనా ఇన్ఫ్లుయెన్స్ సౌత్ అమెరికాలో పెరగడము, చైనా ఇన్ఫ్లుయెన్స్ యూరోప్లో పెరగడము, మీకు నాటో క్రైసిస్లోకి వెళ్ళిపోవడము, వెస్టర్న్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్, బీటల వారు అమెరికా యూరోప్లో పార్ట్నర్షిప్, రష్యాకు తిరుగులేని పరిస్థితి రావడము, ఇవన్నీ కూడా అమెరికన్ యాక్షన్లకు రియాక్షన్గా ఉంటుంది. సో 8 పనులు 2 రియాక్షన్లతో ఈ 10 సూత్రాల ప్రణాళిక ఇది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. డిఎంకే కాంగ్రెస్ పార్టీకి 32 సీట్ల ఆఫర్ ఇచ్చింది. ఇది నచ్చని కాంగ్రెస్ పార్టీ టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ప్రొఫెసర్ గారు, టీవీకేతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదనను రాహుల్ గాంధీకి పంపాము అని చెప్పి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ సీనియర్ నేత చెబుతోన్న పరిస్థితి సార్ తమిళనాడులో కొత్త కూటమి ఏర్పడబోతోందా టీవీకే ప్లస్ కాంగ్రెస్? అంత సులభం కాకపోవచ్చు, ఎందుకంటే 40 సీట్స్ కాంగ్రెస్ అడిగింది, 32 డిఎంకే ఆఫర్ చేసిందని వాస్తవం. 38 కూడా కాంగ్రెస్ దిగి వచ్చిందని, ఇక తేడా ఏమన్నా 6 సీట్లే కదా. సో డిఎంకే ఏమో టెస్టెడ్ అలియన్స్, అది డిఎంకే ఇండియా కూటమికి అసలు బలమైన భూమిక డిఎంకే. మీకు అలాంటిది డిఎంకేను వదులుకొని టీవీకేతో కలవడం అనేది పెద్ద రిస్క్తో కూడుకున్న పని. సో అంతటి రిస్క్ను కాంగ్రెస్ తీసుకుంటుందా అనేది క్వశ్చన్. సో ఆ రిస్క్ అపటైట్ కాంగ్రెస్ ఉందా అని అంటే 2 థీరీస్ ఉన్నాయి. ఒకటేమో దశాబ్దాలుగా 2 ద్రవిడియన్ పార్టీస్ కు జూనియర్ పార్ట్నర్లుగా అధికారంలో జాతీయ పార్టీలు ఉంటూ వచ్చాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇప్పుడు బీజేపీకి ఏడీఎంకేతో పొత్తులుండే, డిఎంకేతో పొత్తులుండే, కాంగ్రెస్ కు ఏడీఎంకేతో ఉండే, డిఎంకేతో ఉండే. దీనివల్ల ఏమైందంటే జాతీయ పార్టీలు ఉనికిని కోల్పోవడం మొదలయ్యాయి తమిళనాడులో అని చెప్పి బయటికి వద్దామా అంటే అసలు ఆ ప్రాంతీయ పార్టీలు ద్రవిడియన్ పార్టీలతో పోటీ పడగలిగే పరిస్థితి ఉందా? అందుకే బీజేపీ గతంలో కొన్ని ప్రయత్నాలు చేసింది. మీకు జయలలిత మరణానంతర రాజకీయ వ్యాక్యూమ్ ఏర్పడిందని భావించి పన్నీర్ సెల్వంతో కాస్త ప్రయత్నం చేసింది, అది బెడిసి కొట్టింది. రజనీకాంత్ స్కూటర్ పైన వెనకాలకి వెళ్ళాలని ప్రయత్నించింది, కానీ రజనీకాంత్ అసలు పుట్టక ముందే పార్టీ పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు అంటారు, పుట్టక ముందే గిట్టక తప్పలేదు. సో రజనీకాంత్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ అబార్షన్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏడీఎంకేతో కాదు విడిగా ప్రయత్నిస్తామని చెప్పి లోక్సభ ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలతో కలిసి బీజేపీ విడిగా పోటీ చేసింది. విడిగా పోటీ చేస్తే కాస్త ఓటింగ్ పెరిగింది, ఎన్డీఏకి 11% ఓటింగ్ వచ్చింది, అందులో 8-9% బీజేపీకి వచ్చింది. కానీ తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెంట్ బ్యాక్ టు ఏడీఎంకే. ఇప్పుడు టీవీకేను కూడా కలుపుకోవాలి అని బీజేపీ ఎత్తుగడ, విజయ్ని కూడా కలుపుకోవాలని. దానికి ఏడీఎంకే సిద్ధంగా లేదు, పళనిస్వామి అంగీకరించడం లేదు. మరి అందువల్ల ఇటీవల జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. తొక్కేసలాటలో డిఎంకే ప్రభుత్వానికి విజయ్కి మధ్య ఘర్షణలో బీజేపీ విజయ్ పక్షాన నిలబడింది. సో విజయ్ని డిఫెండ్ వచ్చింది. ఎందుకు కారణం? ఈ పొలిటికల్ అవుట్ రీచ్ వల్లనే. సో ఇప్పుడు విజయ్ అనేది మోస్ట్ అట్రాక్టివ్ గా అయిపోయాడు. అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ఒక కొత్త ఆశ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే డిఎంకే ఒకవేళ అడిగిన సీట్లు ఇవ్వకపోతే, విజయ్తో పోతే కాస్త కొత్త పార్టీ గనక తనకు సీట్లు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇప్పటిదాకా ఒక 2 ద్రవిడియన్ పార్టీల మధ్య శాండ్విచ్ అయిపోయిన కాంగ్రెస్ కాస్త బయటకు వస్తే ఊపిరి పీల్చుకోవడానికి స్కోప్ ఉంటుంది అని. ఇది ఒక్క తమిళనాడు కాదు, దేశమంతటా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు, ఇండియా కూటమి పక్షాలకు ఉన్న ఘర్షణది. బెంగాల్లో తృణమూల్తో ఇదే ప్రాబ్లం, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్తో, సమాజ్వాదీ పార్టీతో, బీహార్లో ఆర్జేడీతో కూడా మన సీట్ల చర్చలు ఎంత జరిగాయి. చివరి నిమిషంలో స్నేహపూర్వక పోటీలు కూడా వచ్చాయి. సో దేశవ్యాప్తంగా మిత్రపక్షాలతో రాష్ట్ర స్థాయిలో అకామిడేషన్ అనేది ఒక ఛాలెంజ్గా కాంగ్రెస్కు మారింది. ఎందుకంటే ఆ మిత్రుల్ని కలుపుకోకుండా బీజేపీని ఎదుర్కోలేము. మిత్రుల్ని కలుపుకుంటే ఇండిపెండెంట్గా పార్టీ పెరగడం లేదు. ఇది ఒక డైలమా. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల తమిళనాడులో కూడా అదే పరిస్థితి. పార్టీ పెరగాలి అంటే డిఎంకేతో విడగొట్టుకొని విజయ్ లాంటి వాళ్ళతో కలిసి కాస్త తమ స్ట్రెంగ్త్ను పెంచుకొని కాస్త వాతావరణం క్రియేట్ చేయాలని. లేదు అని చెప్పి మనం బయటకు వస్తే అసలు ఉన్నదే పోతుందా? ఇండియా కూటమి నుంచి డిఎంకేనే వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ అవుతుంది, ఇండియా కూటమికి కూడా క్వశ్చనబుల్ అవుతుంది. అందువల్ల అది ఏ రకమైన థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయినప్పుడు ఏ రకమైన వ్యూహం తీసుకుంటారనేది ఆ పార్టీల భవిష్యత్తు పైన ఆధారపడుతుంది. మీకు 2009 తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలకు ఇదే ఇష్యూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంతకు ముందు కూడా మిత్రపక్షంగా ఉండేది. తెలుగుదేశంతో పోటీ చేయాలా, కలిసి పోటీ చేయాలా, లేదా ప్రజారాజ్యం కొత్తగా చిరంజీవి పెట్టాడు, ఎలా పోటీ చేయాలా అనేది. అప్పుడు రాష్ట్ర స్థాయి నాయకత్వం ప్రజారాజ్యంతో పోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, కొత్త స్పేస్ క్రియేట్ అవుతుందని.
కానీ లెఫ్ట్ వామపక్షాల జాతీయ నాయకత్వం ఒక రాంగ్ అండర్స్టాండింగ్ తో చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు, చిరంజీవి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతామంటే ఆన్సర్ చేస్తలేడు అని ఓ సూత్రీకరణ చేశారు. ఆ రోజుల్లో కూడా నేను టీవీలో మాట్లాడుతున్నాను, చంద్రబాబు నాయుడు కాదు ఎవరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు నిలబడతారు, వాళ్ళకే సైద్ధాంతిక అంశాలు ఉంటాయా, వారి వారి అవసరాల కొరకు ఉంటారు పోతారని. కానీ చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడని ఒక రాంగ్ అజంప్షన్ తో వామపక్షాలు ప్రజారాజ్యంతో పెట్టుకోలేదు. ప్రజారాజ్యంతో కనుక వామపక్షాలు పెట్టుకొని ఉంటే 2009 రిజల్టే వేరే రకంగా ఉండేది. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చేది కాదు, ప్రజారాజ్యంకి 18 సీట్స్ పై 30-35 సీట్స్ వచ్చేది, వామపక్షాలకు రెండింటి కలిపి 30-35 సీట్స్ వచ్చేది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక బలమైన థర్డ్ పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ అయ్యేది. సో ఆ మిస్టేక్ ఇప్పటికీ వామపక్షాలని వెంటాడుతుంది. దాంతో పాటు జాతీయ స్థాయిలో ఒప్పందం అనే ప్రజలకు సంబంధం లేని అంశం పైన విడ్రా చేసుకోవడము. మీరు చూడండి 2009 తర్వాత లెఫ్ట్ పార్టీ గ్రాఫ్ గీయండి, క్లియర్ గా మీకు డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఒక రాంగ్ పొలిటికల్ ఎత్తుగడేస్తే ఏ రకమైన నష్టం జరుగుతుంది దానికి ఉదాహరణ. ఆ రోజు మాలాంటలో టీవీలో చెప్పాం, ఇది చాలా పెద్ద నష్టం జరుగుతుంది చూడండి అని. కానీ అప్పుడు పార్టీల నాయకత్వం వినలేదు. ఇవాళ అనుభవంలో చూస్తున్నారు కదా ఏ స్థాయిలో దెబ్బతిన్నారో. సో అందువల్ల అయితే ప్రతి సందర్భంలోనూ థర్డ్ పొలిటికల్ ఫోర్స్ తో కలిస్తే లాభం అవుతుందా? నోబడీ నోస్. అది మీకు అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయినప్పుడు లాభం ఉంటుందా అంటే చిరంజీవి లాగా ప్రభావం చూపగలుగుతాడు అనుకున్నప్పుడు లాభం ఉంటుంది. ప్రభావం మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇదే జరిగింది. రామారావుతో కూడా పొత్తుకు చర్చ ఆలోచనలు జరిగాయి, కానీ రామారావుకి అంత బలం ఉంటుందని అప్పుడు వామపక్షాలు ఊహించలేకపోయాయి. ఊహించలేక అప్పుడు దెబ్బతిన్నాయి. సో ఇది 2009లోనే కాదు, తెలుగుదేశం పెట్టిన తర్వాత వెంటనే ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలగించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటము, అప్పుడు మళ్ళీ టీడీపీ వామపక్షాలు కలిశాయి. అంటే దేనిపైన ఆధారపడి ఉంటది? ఇప్పుడు చిరంజీవికి బలము ఉండే గనక మీకు వామపక్షాలు చిరంజీవితో కలవడం వల్ల థర్డ్ పొలిటికల్ స్పేస్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు విజయ్కి ఎంత బలం ఉంటుందో తెలియదు మనకు, ఎందుకంటే అన్టెస్టెడ్ డిసైడ్. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ రిస్క్ తీసుకుంటే లాభం ఉంటుందా ఉండదా అనేది ఎవరు చెప్పలేదు. అందులో జాతీయ రాజకీయాల రీత్యా చూస్తే డిఎంకే ఆ ప్రాధాన్యత చాలా ఎక్కువ. సో ఇప్పుడు బెంగాల్లో ఇదే జరిగింది, కాంగ్రెస్ వామపక్షాలు కలిసాయి థర్డ్ పొలిటికల్ స్పేస్ కొరకు. కానీ బెంగాల్లో రిజల్ట్ రాలేదు, మీకు ప్రజలు అంగీకరించలేదు. సో ప్రజల్లో వామపక్షాల వల్ల 5% పడిపోయింది. సో అందువల్ల అక్కడున్న కాంక్రీట్ పొలిటికల్ సిచ్యువేషన్ పైన ఆధారపడుతుంది. తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు కనిపించేది ఏంటంటే డిఎంకే ఇచ్చిన సీట్లు తీసుకొని పరిమితం కావడం కన్నా మనము విజయ్తో పెట్టుకుంటే కాస్త ఎక్కువ సీట్లలో పోటీ చేయొచ్చు, పార్టీ నిలబడుతుంది, పార్టీ ఉనికి పెరుగుతుంది, పార్టీకి నాయకత్వం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కేవలం సీట్లే కాదు. అమిత్ షా ఒక సందర్భంలో అన్నాడు, ఇది మా దృష్టిలో ఎలక్షన్స్ సీట్లు గెలవడం కొరకే కాదు, రెండు లాభాలు ఉంటాయి. ఒకటి పార్టీ విధానాల్ని, పార్టీ జెండాను, పార్టీని జనంలోకి తీసుకెళ్ళటానికి ఒక అవకాశం. ఇప్పుడు మీకు 32 సీట్లకే పోటీ చేస్తే 32 సీట్లలోనే పార్టీ ఉంటుంది, మిగతా సీట్ల పార్టీ ఉనికి ఉండదు. అలాగే కొత్త నాయకత్వాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేము ఎన్నికలు కేవలం సీట్లు గెలవడం అనే దృక్పథంతో మాత్రమే చూడము అన్నారు. అది కరెక్ట్, అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. అందువల్ల విజయ్తో పోటీ చేస్తే ఎక్కువ సీట్లు పోటీ చేయొచ్చు. మీకు విజయ్ దగ్గర డిఎంకే దగ్గర ఉన్నంత జూనియర్ పార్ట్నర్ గా విజయ్ దగ్గర ఉండడం అవసరం లేదు, ఎందుకంటే విజయ్ న్యూ ప్లేయర్ గనక అది లాభం. కానీ నష్టం ఏంటి? మరి విజయ్కి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉంది అనేది ఫ్యాక్టర్. క్షేత్రస్థాయిలో నిజంగానే బలం ఉంటే కాంగ్రెస్ తీసుకునే కరెక్ట్ అవుతుంది, లేకపోతే అటు విజయ్ ఉండడు, ఇటు డిఎంకే కూడా ఉండదు. అందువల్ల డిఎంకే పట్ల ఎంత ప్రజా వ్యతిరేకత ఉంది, విజయ్కి ప్రజల్లో ఏ మేరకు ఉనికి ఉంది అనే ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతుంది. దానికి తోడు కాంగ్రెస్ కి ఎంత బలం ఉంది అని. అప్పుడు బీహార్ లో ఎక్కువ సీట్లు తీసుకొని తాను ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్ ఆర్జేడీ పతనానికి కూడా కారణమైంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉంది, విజయ్ కి క్షేత్రస్థాయిలో ఎంత బలం ఉంది, డిఎంకే పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా కాంగ్రెస్ డిఎంకేతో కలవక టీవీకేతో కలిస్తే, విజయ్తో కలిస్తే లాభం అనేది డిసైడ్ అవుతుంది. నాకు అర్థమైతే ఇప్పటి వరకు చూస్తుంటే
ఒక రకంగా డిఎంకేకు ప్రెషర్ పెట్టడం, మాకు నువ్వే లేవు, మాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, మేము కావాలంటే విజయ్తో వెళ్తాం, నువ్వు అడిగిన సీట్లు ఇవ్వకపోతే. సీట్లు ఒకటే కాదు, ఇప్పుడు అడుగుతున్నది తర్వాత వచ్చే ప్రభుత్వంలో భాగస్వామి కూడా అడుగుతున్నారు. అది డిఎంకే ఒప్పుకోవాలి. ఇప్పుడు డిఎంకే నాయకత్వంలోని కూటమి డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలతో ఉంది. కానీ అధికారం మాత్రం డిఎంకే మాత్రం ఉంది, కాంగ్రెస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్నది ఏంటంటే సీట్లే కాదు, రేపు వచ్చే ప్రభుత్వంలో కూడా భాగస్వామి అడుగుతుంది. దానికి మరి డిఎంకే సిద్ధపడుతుందా అనేది క్వశ్చన్ మార్క్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గత 5 ఏళ్లకు పైగా జైల్లో ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తోన్న జేఎన్యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్ అండ్ షర్జీల్ ఇమాంల బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది సార్. బెయిల్ ఇచ్చేది లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి. ఈ సుప్రీం నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తుంది సార్. కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తున్న పరిస్థితి ఏంటి సార్, దీని మీద మీ కామెంట్? కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాదు, ఫండమెంటల్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ లా, క్వశ్చన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు ఒకటి, ఉమర్ ఖలీద్ నిజంగానే నేరం చేశాడా, ఢిల్లీ అల్లర్లకు తాను బాధ్యుడు కాదు, తన సంబంధం లేదు అనేది ఉమర్ ఖలీద్ వాదన. ఆయన మానవ హక్కుల గురించి, బీజేపీ పాలన గురించి ప్రశ్నించాడు గనక కక్షగట్టి ఆయనని ఢిల్లీ అల్లర్లలో ఇంప్లికేట్ చేశారన్నది ఆయన వాదన. లేదు, ఆయన ఉపన్యాసాల ద్వారా ఇతరత్ర ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోసాడన్నది, ప్రణాళిక రచించి కూడా ఆయన అనేది బీజేపీ వాదన. నేను అది కోర్టులో ఉంది కనుక నేను జడ్జిమెంట్ ఏమి ఇవ్వడం లేదు. అది నిజంగానే ఉమర్ ఖలీద్ నేరానికి పాల్పడ్డా లేదా అన్నది ఒక ఇష్యూ. అది ఆ ఇష్యూ పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కోర్టులో తేలాలి. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఆయన అరెస్ట్ చేశారు, 5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. అంటే ఛార్జెసే ఫ్రేమ్ కాలే. ఛార్జెస్ ఫ్రేమ్ కాంది విచారణ మొదలు కాదు. విచారణే జరగండి, బెయిల్ ఎట్లా వస్తుంది, విడుదల ఎట్లా అవుతాడు? రేపు ఉదాహరణకు ఒక 10 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉంటాడు. అప్పటికి 10 ఏళ్ల తర్వాత విచారణ పూర్తి ఆయన నిర్దోషి అంటారు. ఆ 10 ఏళ్ల జీవితాన్ని ఎవరన్నా తీసుకురాగలరా? అందువల్ల స్పీడీ ట్రయల్ అనేది ఒక కీలకమైన అంశం. కానీ స్పీడీ ట్రయల్ మన దేశంలో కేసుల సంఖ్య మనకు తెలుసు. ఇప్పుడు ఇందులో 700 విట్నెసెస్ ఉన్నారు, 700 సాక్షులు. ఇంతవరకు సాక్షుల విచారణ మొదలు కాలే, ఛార్జ్ షీట్ దాఖలు కాలే, 700 సాక్షులు ఉన్నారు. ఈ 700 సాక్షులు విచారించడం 10 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ల తర్వాత విచారణ పూర్తయి ఢిల్లీ అల్లర్లో ఉమర్ ఖలీద్కు పాత్ర లేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఆయనకు నిర్దోషిగా విడుదల చేస్తారు. అప్పుడు ఏంటి పరిస్థితి? 15 years తన యూత్ లైఫ్, అమెరికాలో ఒక టాప్ యూనివర్సిటీలో ఆయనకు అడ్మిషన్ కూడా వచ్చింది. మీకు జేడి వ్యాన్స్, ఉషా వ్యాన్స్ చదివిన యూనివర్సిటీలో. మీకు అలాంటి అవకాశాలన్నీ కోల్పోతాడు కదా. ఇది ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పుల్లో పదే చెప్పింది ఏంటంటే బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఇది సుప్రీంకోర్టు చెప్పింది, ఇంక్లూడింగ్ పిఎంఎల్ఏ కేసులు కూడా అని చెప్పింది. ఈవెన్ యుఏపిఏ లాంటి కేసుల్లో కూడా స్పీడీ ట్రయల్ అంటే దీర్ఘకాలం విచారణ లేకుండా ఒక వ్యక్తి లైఫ్ అండ్ లిబర్టీ, ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది, అతని లైఫ్ అండ్ లిబర్టీని హరించే హక్కు రాజ్యానికి ఉండదు అని. మీరు ఏ విచారణ లేకుండా, అసలు ఛార్జ్ షీటే దాఖలు చేయకుండా అతను మన దేశంలో ఉన్న క్రిమినల్ లాకు బేసిస్ ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ ఇన్నసెంట్ అని. అంటే నేరము నిరూపించేదాకా ఒక వ్యక్తి తప్పు చేయనట్టు లెక్క. సో అన్లెస్ ప్రూవెన్ ఈజ్ ఇన్నసెంట్. సో ఆ ప్రిన్సిపల్ ప్రకారం మన క్రిమినల్ లా ఉంటుంది కనుక మీరు దీర్ఘకాలం విచారణ లేకుండా, ఎలాంటి విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియకుండా జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడం న్యాయం కాదు అని. మీకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత అందరి కేసుల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది అదే. అరవింద్ కేజ్రీవాల్ పైన, వీళ్ళ ముగ్గురు పైన కేసు పిఎంఎల్ఏ కేసు, అంటే యుఏపిఏ లాంటి కఠిన చట్టమే. అది నార్మల్ లా కాదు, అది నార్మల్ క్రిమినల్ లా కాదు. అది పిఎంఎల్ఏ ఇస్ ఆల్సో స్పెషల్ లా. సో సాధారణ క్రిమినల్ లోనే కాదు, స్పెషల్ లాలో కూడా
ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఇప్పటివరకు చెప్తూ వచ్చింది. ఫస్ట్ టైం ఈ తీర్పులో ఏమన్నదంటే డిలే ఇన్ ట్రయల్ అంటే విచారణ ఆలస్యం కెనాట్ బి ద ట్రంప్ కార్డ్. ఆ కారణానే బెయిల్ రావాలని రూల్ ఏమీ లేదు అని చెప్పింది. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సీరియస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇది క్రిమినల్ లాలో ఉమర్ ఖలీద్తో ఉండదు ఇష్యూ. ఎందుకు అంటే మరి ఆయన ప్రైమా ఫేసి ఆయన పైన కేసులో బలం ఉంది అని అంటున్నారు. అయితే కొంత బ్యాలెన్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక ఏడాది గడువిచ్చింది. ఏడాదిలోగా మీరు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు రావచ్చు బెయిల్ పిటిషన్ తీసుకొని అన్నారు. అలాంటి వాళ్ళకి అనుమానం ఏంటంటే 5 ఏళ్ళు ఏమి చేయదు, ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా 1 ఇయర్కి ఏంటి ప్రాతిపదిక? నిజంగానే మరి 1 ఇయర్లో 700 సాక్షుల విచారణ పూర్తవుతుందా? అసలు రాజ్యం ఆలోచన, స్టేట్ ప్రభుత్వాల ఆలోచన క్లియర్గా అర్థమవుతుంది. విచారణ బలమైన కేసు నిజంగానే ఉంటే విచారణ పూర్తి జైలు వేస్తారు కదా, సింపుల్ లెక్క. ఇంత హై ప్రొఫైల్ కేసు దేశాన్ని కుదిపేస్తూ దేశ మీడియా మొత్తం ఎడిటోరియల్ రాస్తూ ప్రపంచంలోనే దృష్టి ఆకర్షించు జోహార్ మమ్దాని లాంటి వాళ్ళకు కూడా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఇష్యూ అమెరికాలో నా సెనేటర్స్ రియాక్ట్ అయ్యారు. ఇంత దాకా వచ్చిన కేసులో నిజంగానే పవర్ఫుల్ ఎవిడెన్స్ కనుక ప్రాసిక్యూషన్ వద్దుంటే, ప్రభుత్వం వద్దుంటే ఆ విచారణ పూర్తి చేసి 15 నెలలు జైలు శిక్ష విధించవచ్చు కదా. ఎందుకంటే అది అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ చట్టం, అంటే తీవ్రవాదుల్ని అరికట్టే చట్టం. నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఎందుకు చేయదు? 5 ఏళ్ల దాకా ఛార్జెస్ ఎందుకు ఫ్రేమ్ చేయదు అనే క్వశ్చన్ డెఫినెట్ గా ముందుకు వస్తుంది. అది 5 ఏళ్ళు చేయకపోవటానికి కారణం డెలిబరేట్. అంటే కేసులో పసలేనప్పుడు ఏం చేస్తారంటే ఎలాగూ శిక్షలు పడవు గనక, విచారణ పూర్తయితే కోర్టులో నిలబడదు గనక విచారణ పేరిటేనే దాన్ని సాగదీస్తే ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ గా ఉంటుంది. ఇది కదా ఉద్దేశం. సో తమను ప్రశ్నించే వారి పట్ల రాజ్యం అనుసరించే వైఖరి. ఏదో ఉన్నది లేని కేసు పెట్టేస్తారు, ఆ కేసు నిలబడదని వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ కేసు విచారణ జాప్యం చేస్తూ ఉంటారు. ఆ కేసు విచారణ జాప్యం చేసేంత కాలం బెయిల్ను ఆపేస్తారు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్, ఇవన్నీ ప్రత్యేక చట్టాలు కనుక దీంట్లో బెయిల్ రావడం సులభం కాదు. సో అందువల్ల లోపల వేసేస్తే ఇక బయటికి రారు. ద ప్రాసెస్ ద పనిష్మెంట్. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వచ్చినాక సరిపోతుందిగా శిక్ష. జీవితకాలం 14 ఏళ్ళు అనుకోండి, కొన్నిసార్లు జీవితకాలం 14 ఇయర్స్ ఇస్తాడు. 14 ఇయర్స్లో ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది. 14 ఇయర్సే చాలా లాంగ్ ఇంప్రిజన్మెంట్. 5 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మరి అలాంటప్పుడు నిజంగానే ఫర్ సాంకేతిక కారణాల రీత్యా లీగల్ గా కొన్ని అన్అవాయిడబుల్ పరిస్థితుల వల్ల విచారణ ఆలస్యం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఏడాదిలో విచారణ పూర్తి చేసి మీరు మళ్ళీ బెయిల్కి రావచ్చు అనొచ్చు. కానీ ఇది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కాదు, సాంకేతిక కారణాల రీత్యా ఆలస్యం కాదు. ఇది డెలిబరేట్ గా రాజ్య వ్యవస్థ కేసులో పసలేదని భావించి ఇది గనక ముగింపు కస్తే శిక్ష పడదేమో అన్న అనుమానంతో సాగదీస్తున్న కేసు. అలాంటప్పుడు మరి 5 ఏళ్ళు సాగదీసినప్పుడు ఇంకో ఏడాది కూడా సాగదీస్తారు కదా. ఇంకో 1 ఇయర్ ఒక వ్యక్తి జీవితానికి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలు ఉల్లంఘిస్తుంటే సుప్రీంకోర్టు ఎలా ఉండగలుగుతుంది అనేది. దిస్ ఈజ్ వే పీపుల్ ఆర్ డిఫరింగ్ విత్ సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు మన అందరికీ శిరసావసం. అందులో మన దాన్ని మనం అంగీకరించాల్సిందే. దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం ఏం లేదు. సుప్రీంకోర్టు ఇది ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద ల్యాండ్. సో వీ హ్యావ్ టు అబాయిడ్ బై, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కానీ భారతదేశ రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పులపై కూడా గౌరవప్రదంగా సవినయంగా డిఫర్ అయ్యే అవకాశం, అధికారం పౌరునికి ఇస్తుంది. అందువల్ల ఒక పౌరుడిగా ఈ తీర్పు పైన నా అనుమానం ఏంటంటే కావాలని రాజ్య వ్యవస్థ 5 ఏళ్లుగా ఆలస్యం చేస్తూ ఒక్క సాక్షిని విచారించకుండా, ఒక్క ఛార్జ్ ఫ్రేమ్ చేయకుండా, ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా 5 ఏళ్ల కిందట కేసు పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే పొజిషన్లో ఉంటూ 5 ఏళ్ల పాటు ఒక యువకుడిని జైల్లో నిర్బంధిస్తే, ఇది కావాలని రాజ్యం చేస్తుంటే ఇంకో 1 ఇయర్ టైం ఇస్తే అదే చేస్తుంది కదా అని అనుమానం.